A7 న్యూస్ ఆంధ్ర. జిల్లా చాకలి మండలం కోటపాడు గ్రామంలో చీపు దుర్గారావు, చీపు నాగరాజు, చీపు వెంకటేశ్వర అనువారి 3 కుటుంబాలను మరియు 15 గేదెలను ఇంటి నుంచి బయటకు రాకుండా తాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా వెళ్లకుండా, పిల్లలను స్కూల్కు కూడా వెళ్లకుండా ఫెన్సింగ్ వేశారని, గత 50 సంవత్సరాల నుంచి ఆ దారిలో నడిచామని, ఇప్పుడు మీకు దారి లేదని అదే గ్రామానికి చెందిన వేముల నాగేశ్వరరావు, వేముల శివకృష్ణ, వేముల దుర్గారావు అనేవారు గృహ నిబంధన చేశారని, ఈ విషయంపై ఎంఆర్ఓ గారి దగ్గరకు చాట్రాయి పోలీస్ స్టేషన్కు వెళ్లామని, న్యాయం జరగలేదని మీడియాకు తెలిపారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి దారిలో అడ్డంగా వేసిన ఫెన్సింగ్ ను తొలగించి ఫెన్సింగ్ వేసిన వారిపై కఠినమైన చర్యలు ఇప్పుడు మూసేసారు దాన్ని. వాళ్ళ దారి ఆడదవుతుంది. దారి ఆడదే, అప్పటి నుంచి ఇప్పటికి దారి ఆడదే. వీళ్ళదేం విడగొట్టలేదు, సావలేదు, ఇకైపోలేదు. మీ పేరు పెద్దయినా? నా పేరు ముత్యండి. ఇంటి పేరు? మోదుగుమూడి. మోదుగుమూడి ముత్యం గారు. కరెంట్ స్తంభానికి ఒక గజం అవతారికి వచ్చింది. మొన్నది కదా అక్కడికి వచ్చింది రాయకాడికి. అది ఎట్ట కొలతండి? అట్ట కాదండి, 2 సంవత్సరాల నుంచి దారి ఉంది అంటున్నారు, మీరే అంటున్నారు. ఉంది, 50 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ వాళ్ళే వచ్చారు, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు వచ్చారు ఫస్ట్. మరి వాళ్ళకి దారి ఉన్నాక ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఎట్ట పద్ధతి? అవతాల మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు, డబ్బులు ఖర్చు పెట్టి. ఆ ఇంకోటి ఏమైపోవాలి, ఆ గుమ్మంలో చేసుకొచ్చారు. వాళ్ళకి దారి అటు అన్నదమ్ములు అటు కొట్టుకున్నారు. అటు కొట్టుకొని ఇటు దారి ఉందా, ఇటు నడుస్తుంటే వాళ్ళకి ఎలా దింగలేట వచ్చింది. మా దారిని మీరు రావటం ఏంటండి? సరే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పెద్ద అనేది దారి? ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? 50 ఏళ్ళు ఆ భూమి కొనుక్కున్న కాడ నుంచి తాటే బండి వెళ్ళేదండి నాన్నకు. ఇప్పుడు మూసేసారు దాన్ని. ఇప్పుడు మూసేసారు. తాటే బండి వెళ్ళేది. వాళ్ళ దారి ఆడదవుతుంది. దారి ఆడదే, అప్పటి నుంచి ఇప్పటికి దారి ఆడదే. వీళ్ళదేం విడగొట్టలేదు, సావలేదు, ఇకైపోలేదు. మీ పేరు పెద్దయినా? నా పేరు ముత్యండి. ఇంటి పేరు? మోదుగుమూడి. మోదుగుమూడి ముత్యం గారు. కోటపాడు.